ఉన్నారు మీరందరూ? నా కబడ్డీ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో రాఖీ పండుగ రాని వస్తుంది. మీ అందరికీ అడ్వాన్స్ రాఖీ అండి. చాలామంది సోచయిస్తూ ఉంటారు, అంటే ఆలోచిస్తూ ఉంటారు ఏం గిఫ్ట్ ఇవ్వాలి. సో మీరు ఆలోచిస్తున్నారా మీ చెల్లికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, సో మన అన్నకి గంటప్పుడు కానీ ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారా? సో ఈరోజు మీకు రాఖీ పండుగ కోసం బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్ మీతోటి షేర్ చేయబోతున్నాను అనమాట. సో అందరికీ చాలా ఎక్కువ నచ్చేటి ఏంటండి, పర్ఫ్యూమ్స్ అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఈ రోజుల పర్ఫ్యూమ్స్ ఎక్కువ గాఢతో ఉన్న స్మెల్ తోటి వస్తూ ఉన్నాయి కదా. సో దట్టు ఇప్పుడు కస్టమైజ్ చేసిన పర్ఫ్యూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కావాలంటే న్యూడ్ నుంచి ఇలాంటి కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్ బాక్స్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. సో మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరి కోసం అనమాట. సో న్యూడ్ లాంచ్ చేసిన న్యూ పర్ఫ్యూమ్ సెట్ అన్నమాట. ఇది ఓవరాల్గా ఇలా ఉండింది. సో ఇది న్యూ ద పర్ఫ్యూమ్ ఫర్ ఉమెన్స్ అన్నమాట. ఇది మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరి కోసం లాంచ్ చేసిందండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇది సిపి టెక్నాలజీ తోటి ఉంటాయండి ఈ పర్ఫ్యూమ్స్ అన్ని. మనం సిపి టెక్నాలజీ అంటే ఏంటంటే అట్లీస్ట్ 8 hours వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటాయి ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ కూడాను. సో మూడ్ని బట్టి, ఒకేషన్స్ని బట్టి పర్ఫ్యూమ్ యొక్క ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. సో ఇంతవరకు పర్ఫ్యూమ్ అనేది నార్మల్ ఒక స్మెల్ తోటి ఉంటుందని తెలుసు, కానీ మూడ్ని బట్టి, ఒకేషన్ని బట్టి కస్టమైజ్ చేసిన పర్ఫ్యూమ్స్ ఇది. సో మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరి కోసం అవైలబుల్. టోటల్ 6 డిఫరెంట్ కేటగిరీస్ దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ టోటల్ పర్ఫ్యూమ్స్లో ఫస్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి టైమ్లెస్ అన్నమాట. సో టోటలీ చిన్న బాటిల్లో ఉంటుంది. మీరు ప్యాకెట్ ఫ్రెండ్లీ దీన్ని తీసుకెళ్ళొచ్చు. ఇండియాలోని ఫస్ట్ టైం సిపి టెక్నాలజీ తోటి లాంగ్ లాస్టింగ్ అట్లీస్ట్ 8 hours వరకు మీ బాడీ పైన ఇది స్టే అయి ఉంటుందండి. సో దీనిలో టోటల్ 6 packs ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి టైమ్లెస్ అన్నమాట. ఇది మనకి చాలా మంచి బ్లూమింగ్ గార్డెన్ ఫ్లవర్స్ యొక్క స్మెల్ని కలిపి ఉంటుంది. తర్వాత హిప్నోటైజ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఏంటంటే మనకి బాగుంటుంది, అన్నీ కూడా స్మెల్ బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మెజెస్టిక్ అన్నమాట. సో ఇది థర్డ్ పర్ఫ్యూమ్. మనకి ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది. కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నిటికి గాను. ఆ తర్వాత స్టన్నర్ ఫోర్త్ పర్ఫ్యూమ్ అనమాట ఇది. సో దీనిలో వాటర్ రోటర్స్ కానివ్వండి, సిట్రస్ అండ్ కుకుంబర్ ఎసెన్స్, లావెండర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీకు మంచి కేడావుడ్ అనే దాని యొక్క స్మెల్ కలిగి ఉంటుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్రీ అన్నమాట. సాల్ట్రీ ఏంటంటే మనకి ఈ ఫ్రేగ్రెన్స్ సూపర్ ఎక్స్పెన్సివ్ లగ్జరియస్ సెక్సీ ఫ్రేగ్రెన్స్ దీని నుంచి వస్తుంది అనమాట. దాని వచ్చేసి లాస్ట్ వచ్చేసి మ్యాగ్నెట్ అన్నమాట. సో ఈ అన్ని పర్ఫ్యూమ్స్కి డిఫరెంట్ నేమ్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. టోటలీ పర్ఫ్యూమ్స్ ఐ లవ్ ఇట్ అనొచ్చు, అంత బాగా స్మెల్ తోటి ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఇచ్చే గిఫ్ట్ మీ అన్నకు కానివ్వండి, మీ చెల్లెకి కానివ్వండి, మీ తమ్ముడికి కానివ్వండి నచ్చుతాయి. ఎందుకంటే ద పర్ఫ్యూమ్స్ అనమాట ఇవి. సో ప్యాకెటే మంచి స్మెల్ వస్తూ ఉంది, ఇంకెంత బాగుంటుంది. దట్టు ప్యాకెట్లో పెట్టుకొని మీరు ట్రావెల్గా చేసుకోవచ్చు. వీటి ఇష్యూలు ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో హలో, గుడ్ మార్నింగ్. సో ఇదేంటంటే ఫ్రైడే వ్లాగ్ అన్నమాట. వరలక్ష్మి శుక్రవారం అంటే చూడండి ఆ రోజు వ్లాగ్ అండి. సో ఇక్కడ ఏమంటే నిన్న మన వాషింగ్ మిషన్ వచ్చింది కదా. సో ఆ వాషింగ్ మిషన్ని సెట్ చేయడానికి ముందు ట్యాప్ కావాలి. సో ఆ ట్యాప్ సెట్టింగ్ కోసం అత్తయ్య ఆల్రెడీ నిన్న ఆయనతో మాట్లాడింది. అతను ఈరోజు వచ్చాడు. ఇంకా ఈరోజు అతను సెట్ చేస్తాం అనమాట. దాన్ని మొత్తం ట్యాప్ సెట్ చేసి వాషింగ్ మిషన్ దానికి మనం సెట్ చేస్తామని చెప్పి చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఏమైందంటే ఆయన చూస్తాడు కానీ ట్యాప్ కావాల్సిన కొన్ని సామాన్లు కావాలి. సో ఆ సామాన్లు ఉంటే మనం వాషింగ్ మిషన్కి డైరెక్ట్ సెట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నాడు. అనగానే శేఖర్ తీసుకొస్తా అని చెప్తే మళ్ళీ ఎదిలి మన ఊర్లో దొరకవు, ఇల్లంతకుంటకి వెళ్ళాలి అన్నారు. ఇల్లంతకుంట అనేది మండలం అన్నమాట. గాలిపల్లి అనేది ఊరు. కొన్ని గాలిపల్లి పెద్ద ఉంటుంది, ఇల్లంతకుంట కానీ కొన్ని సామాన్ దొరకవు అనమాట. దాని వరలక్ష్మి వ్రతం వచ్చేసి నేను 4వ వారం చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చేసుకుంటాను, హైదరాబాద్లో చేసుకుంటాను కదా. సో వరలక్ష్మి వ్రతం 4వ వారం చేసుకుంటాను. కాకపోతే ఏంటంటే శ్రావణ శుక్లంగా ఖచ్చితంగా పూజ చేసుకుంటాను. సో ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాను. ఇంకా రమ్య ఎప్పుడు వరలక్ష్మి శుక్రవారం రోజు నా దగ్గర లేదు కాబట్టి ఎట్లా రమ్య ఉండింది. సో రమ్యకి పసుపొట్టు ఇస్తూ ఉన్నాను, ఈరోజు వాయినం ఇస్తున్నాను అనమాట. సో వ్రతం ఏం చేసుకోవట్లేదు, దేవుడికి పూజ చేసుకొని మొక్కి ఇంకా వరలక్ష్మి శుక్రవారం రోజు ఇంటి ఆడపడుచుకి వాయినం ఇస్తే మంచిదని చెప్పేసి ఇంకా ఉంది రమ్య కాబట్టి ఇవ్వడం జరిగింది. లేకపోతే పూజ చేసుకున్న రోజే ఇచ్చేదాన్ని, కాకపోతే పూజ చేయలేదు నేను. సో ఇక అదే రమ్యకి తమలపాకు తెప్పించాను. ఆల్రెడీ నా శారీ ఉండింది, శారీ, పసుపు, కుంకుమ, బొట్పిల్ల. సో మనం ఇచ్చే వాయినంలో అంటే పసుపు కుంకుమ కంపల్సరీ ఉండాలన్నమాట. సో పసుపు కుంకుమ బొట్టుపులు ఇవన్నీ కలిపేసి వాయనం అయితే ఇచ్చేసా అనమాట పూజ చేసేసి. సో ఇక్కడ ఒక డ్రెస్ పెట్టుకుంటే అదే డ్రెస్ వేసుకొని ఉన్నాను. ఇంకేంటంటే ఇప్పుడు నేను
గాజులు ఉన్నాయి వాయనంలో. సో ఇప్పుడు ఇదే క్లిప్ 2-3 సార్లు ఎందుకు పెట్టానంటే యాక్చువల్లీ ఇక్కడ శేఖర్ వీడియో తీస్తా అంటే నేనే వద్దని చెప్పాను అనమాట. సో తర్వాత ఏంటంటే ఈరోజు పెళ్ళైన అబ్బాయి ఉన్నాడు కదా, అతనిది రిసెప్షన్ అన్నమాట. ఇక్కడే మన జంగారెడ్డిపల్లి ఫంక్షన్ హాల్లో ఉంటుంది రిసెప్షన్. సో మా పిల్లలందరికీ ఇట్లా కోట్లు వేసాం అనమాట. ఎంత బాగున్నారు చూసారు, బంగారు కొండలు భలే ఉన్నారు కదా. సో తేజుకి ఏం వేసినా బాగా సెట్ అవుతుంది. తేజు డ్రెస్ నాకు బాగా నచ్చిందండి. మళ్ళీ అవి అక్షయ డ్రెస్గా సూపర్గా ఉండింది. సో పిల్లలందరినీ రెడీ చేసి పెట్టి ఇక్కడ ఫొటోస్ తీస్తూ ఉన్నాం. తేజు ఏంటంటే ఫోటో తీసినప్పుడే అంత ఎటో చూస్తాడు, వాడికి బెరుకువ ఫీల్ అవుతారు మరి ఏదో కానీ డిఫరెంట్గా అవుతారు అనమాట ఫొటోస్ తీసినప్పుడు. సో అత్తయ్యకి వాళ్ళ కొడుకు ఇష్టంగా తెచ్చిన శారీ కట్టేసుకుంది అత్తయ్య. సో మేము ఇక్కడ రెడీ అయిపోయారు. రమ్య నేను అత్తయ్య ముగ్గురం మధ్య చీరలు కట్టుకొని ఇక్కడ పిక్ అయితే దిగడం జరిగింది. నేను గోల్డ్ జ్యువెలరీ పెట్టుకోలేదు. మా అత్తయ్య ఫీలింగ్ ఏంటంటే మేము గోల్డ్ జ్యువెలరీ పెట్టుకుంటే బాగుండు, పుసరోళ్ళు లేక కొన్నే పెడుతుర్రేది గోల్డ్ ఉండగా అని చెప్పేసి అత్తయ్య ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, మనకు ఉందని చూపించడానికే ఫంక్షన్లో మనం గోల్డ్ వేసుకోవడం. కానీ చాలామంది మా వీడియోస్ చూస్తారు కాబట్టి ఆల్రెడీ మాకు ఉందని అందరికీ తెలుసు. సో ఇక్కడ ఫోటో దిగుతాను. ఇక్కడ శేఖర్కి మా అత్తయ్యకి ఇద్దరికి నా శారీ నచ్చలేదు, రమ్య శారీ చాలా బాగుంది, నీ చీర అస్సలు బాగాలేదు, ఇది వద్దు వేరే చీర కట్టు, ఇది వద్దు వేరే చీర కట్టు అని చాలాసేపు అన్నారు. బట్ ఆబ్వియస్లీ మనకు నచ్చినట్టుగా మనం ఉంటేనే హ్యాపీగా ఉంటాం. ఈ శారీ నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను. సో నేను ఇదే ఉంచుకున్నా, నాకు ఇదే నచ్చిందని చెప్పేసి నేను అదే వేసుకున్నాను అనమాట. సో తర్వాత ఏజ్ గార్డ్ షూస్ ఉన్నాయి కదా, అవి కొంచెం నల్లగా అయినాయి, మొత్తం అన్నిటికీ అదే రుతుంది కదా. సో అవి నల్లగా అయ్యేసరికి వాటిని కొంచెం తుడిచేసి వాడికి సెట్ చేస్తాను అనమాట. దాన్ని నా ఈ బ్లౌజ్ ఉంది, ఈ బ్లౌజ్ వచ్చేసి సందీప క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మనకు వేసి ఇచ్చారు. 1300 అయిందండి ప్రైస్. నేను అర్జెంట్లో వేయించుకున్నాను. ఒకటి 1300, ఒకటి 1400 అయింది. సో ఆ బ్లౌజ్లో ఈ బ్లౌజ్ ఒకటి, ఇంకోటి మన పెళ్లి రోజు కట్టుకున్న బ్లౌజ్. సో అది మీకు చూడలేదండి మీరు, ఐఎమ్ సారీ. సో ఇదైతే చాలా బాగా కుడుతానండి తను. సో ఇక్కడ రమ్య వడ్డానం పెట్టమంటే అది కొంచెం చైన్ టైప్ ఉంటుంది కదా, సో అది వెనకాల కడతా ఉన్నాను. రమ్య మాంగళ్యాలు తీసుకున్నట్టు శారీది బాగుందండి శారీ. ఉప్పాడ శారీ మనకి కాటన్ పట్టు టైప్ ఉంటుంది చూడండి, అలాంటి శారీ అన్నమాట. నాదేంటంటే చిన్నుడి 21st డేకి నేను తీసుకున్న శారీ ఇది. సో ఇక్కడ కొన్ని ఇన్స్టాగ్రామ్ కోసం నేను పిక్స్ దిగాను. ఎందుకో నాకు ఈ శారీ నాకు బాగుంటుందని అనిపిస్తుంది, నాకు ఇష్టం కూడా. సో మీ ఓటు ఏంటి, బాగుందా శారీ లేదా అనేది నాకు కమెంట్లో చెప్పండి. నాకైతే బాగా నచ్చిందండి. సో పర్లేదండి, ఎప్పుడు పక్క వాళ్ళకి, హస్బెండ్లకి, అత్తయ్యలకి, మన మమ్మీలకి, మన డాడీలకు వీళ్ళందరికీ నచ్చినట్టు ఉండడానికి మన జిందగీ అయిపోతుంది. మన కోసం మనం రెడీ అవ్వాలి, మనకు నచ్చినట్టుగా మనం రెడీ అవ్వాలి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుంటే అయిపోయాయి. అంటే బట్టలు ఇప్పుకొని అయితే మనం తిరగట్లేదు కదా. సో పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనకు నచ్చినవి మనం చేస్తే మనమే హ్యాపీగా ఉంటాం. సో నా దృష్టిలో మనకు నచ్చింది మనం చేసినప్పుడే హ్యాపీగా ఉంటాం ఫీలింగ్ నాది. సో ఓకే, వాళ్ళు చెప్పిందిగా చేయాలి, కానీ మన ఇష్టాన్ని కాదనుకొని చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉంటాను. సో తర్వాత ఇంకా బయలుదేరుతూ ఉన్నాం. తిరుపతి అన్న లేట్గానే వచ్చాడు. సో ఈరోజు మేము మా హెల్త్ బాగాలేని దాంట్లో 3rd డేలో ఉన్నాం అనమాట. దారుణంగా ముక్కుకి జామ్ అయిపోయింది జలుబుతోటి. సో మీరు చేత కాకపోయినా వీడియోస్ ఎందుకు పెడుతున్నారు అంటున్నారు. సో చేత కాకపోయినా అక్కడక్కడ తీసిన క్లిప్స్ ఇవి. వరలక్ష్మి శుక్రవారం ఇప్పుడు కాదు, లాస్ట్ వారం అప్పటి వీడియో అండి ఇది, ఇప్పటిది కాదు. సో వెళ్ళిపోతా ఉన్నాం 5th. సో ఇక్కడ 5 to 10 minutesలోనే మనకి ఇంటి పక్కన అంటే మా ఇల్లంతా గుట్లో ఉంటుంది ఫంక్షన్ హాల్, రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర. చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో నేను ఎప్పుడో మా ఫ్రెండ్స్ అందే పెళ్ళయింది, ఎప్పుడో నేను ఎంసీఏలో 2nd year ఉన్నప్పుడు అయింది. 2014లో అయింది. 2014లో అయింది. సో తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇక్కడ అటెండ్ అవ్వడం. సో ఎప్పుడు ఈ ఫంక్షన్ హాల్కి రాలేదు, గుడికి చాలాసార్లు వస్తూ ఉంటాను. మా అత్తయ్య శారీకి బ్లౌజ్కి అంచు వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు, ప్లెయిన్గా ఇచ్చారు. శేఖర్కి బాగా నచ్చిందండి శారీ అది. సో వచ్చేసాం మనం టెంపుల్ దగ్గరికి. సో ముందు ఏంటంటే ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. సో ఈలోపు ఏంటంటే మనం వెళ్దాం పదా అని చెప్పేసి మేము వెళ్తూ ఉన్నాము గుడి దగ్గరికి. గుడి చాలా బాగుంటుందండి, లోపల మంచిగా ఉంటుంది, నాకు ఇష్టం. నేను తేజు అప్పుడు మొక్కుది ఇదే గుళ్ళో, ఇంకా నాకు అన్న పూజ కట్టించేది ఉంది. సో ఇంకా ఈ ఫంక్షన్ ఇట్లా అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామండి మేము ఇక్కడికి. సో ఇక్కడ చూస్తుంటే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో. వెళ్ళి దేవుడికి మొక్కి దండం పెట్టి ఒక ఆవిడ మాకు పసుపు కుంకుమ ఇస్తే అవి తీసుకొని వచ్చేసామన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇది సాటర్డే అన్నమాట. ఇక్కడ మన వాషింగ్ మిషన్ ఉంది కదా, సో ఈ వాషింగ్ మిషన్ సెట్ చేసేద్దాం అనమాట. ఇప్పుడు ట్యాప్ పెట్టి అయినా సామాన్లు అన్నీ నచ్చ దగ్గర ఇల్లంతా కుంటలు తీసుకున్నాము.
మేము పెళ్ళిలో ఎక్కువసేపు లేమండి, చేత కాకపోయేసరికి తొందరనే వచ్చాము. ఉండి వెళ్ళకపోతే మళ్ళీ రాలేదన్న పేరు వస్తుంది అని చెప్పేసి చేత కాకపోయినా పోయాము. అక్కడ ఆ రోజు అత్తయ్యకు అక్కడే హెల్త్ పాడైపోయింది, అత్తయ్యకు చేత కాలే. సో ఈ వాషింగ్ మిషన్ డీటెయిల్స్ చాలామంది అంటారు, ఇది కొలాబరేషన్ కాదండి, నేను ఆర్డర్ పెట్టాను. 10,070 రూపీస్ అండి ఈ వాషింగ్ మిషన్ ప్రైస్. సో ఈ వాషింగ్ మిషన్ వీడియో పెట్టాక ఒక 2-3 మీరు నా అన్ని కమెంట్స్ చూడలేరు, కొన్ని కమెంట్స్ నేను డిలీట్ చేస్తాను. మీరు మీకు కష్టం అవుతుందని చెప్పేసి కొన్నారు వాషింగ్ మిషన్, మీ అత్తయ్య కోసం కాదని చెప్పేసి అన్నారు. ఆబ్వియస్లీ నాకు కష్టం అవుతుందిగా కొన్నాను. సో నాకు కష్టమవుతుంది కొనాలని అని కూడా కొన్నాను. కాకపోతే ఏంటంటే నా ఆటోమేటెడ్ ఇక్కడ వాషింగ్ మిషన్ అక్కడ తీసుకెళ్ళొచ్చు. కానీ నేను గాలిపల్లికి వెళ్తే ఎక్కువ బట్టలు ఉతకను, ఎందుకంటే నేను మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడే నా శేఖరి మా పిల్లలు అందరి బట్టలు తీసుకెళ్ళి అప్పుడే వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు తీసుకొస్తూ ఉంటాను. నేను పెద్దగా బట్టలు ఉతకడానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. కాకపోతే ఈ మధ్య నాకు ఏమవుతుంది, బట్టలు ఉతికినప్పుడల్లా కడుపును వస్తుంది, వంగి బట్టలు ఉతికినప్పుడల్లా ఎందుకో తెలీదు. సో ఆ బాధ కొద్ది నేను వాషింగ్ మిషన్, దాని వ్యారంటీ కార్డు, దానికి సంబంధించిన ఇవన్నీ కొనేసుకున్నాను అనమాట. సో ఇది 10,070 రూపీస్ ఈ వాషింగ్ మిషన్. ఎవరు స్పాన్సర్స్గా దీన్ని ఇవ్వలేదు, మా డబ్బులతో నా మనీతో నేను తీసుకున్నాను అనమాట. ఎవరో నిన్న కమెంట్ పెట్టారు, అది ఎవరు ఇచ్చారో మాకు తెలుసు అని చెప్పి. వాషింగ్ మిషన్ యూట్యూబర్లకి ఇచ్చేంత సీన్ లేదండి, డబ్బులు ఇస్తారు, వాటితో మనం కావాలంటే కొనొచ్చు. ఆ డబ్బులు ఫ్రీగా రావు, ఖచ్చితంగా మా శాలరీ టైపే, మేము కష్టపడితేనే వస్తాయి, ఒక వీడియో వేస్తేనే వస్తాయి. ఒక వీడియో మీకు ఏదో చిన్నగా అనిపిస్తుంది, దాన్ని షూట్ చేయడానికి దాని వెనకాల బ్రీఫ్ రాయడం, దాని మీద ఉన్న పదాలు చదవడం, ఇవన్నీ కూడా పెద్ద పనేనండి. యూట్యూబర్లు అంటే కూర్చొని డబ్బులు సంపాదించే వాళ్ళని మాత్రమే కాదండి, చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఓకే, ఎవరికో ఏదో నేను చెప్పట్లేదు, కాకపోతే పోల్చకండి ఒకరితోటి. సో తర్వాత ఇంకా ఈ వీడియో చూసాక రమ్య ఛానల్లో ఎవరో ఏదో కమెంట్ పెట్టారంట. సో ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు వాళ్ళ ఇంట్లోకి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తారు, అందరూ అన్నీ చెప్పుకోరు కదా. సో అట్లా నన్ను రమ్యని పోల్చొద్దండి, ఎందుకంటే నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, తనకు నచ్చినట్టుగా తను ఉంటుంది, తన వేలో తను కరెక్ట్గా ఉంటుంది, నా వేలో నేను కరెక్ట్గా ఉంటాను. సో ఇది ఆ తర్వాత ఏంటంటే ఇంకా నల్ల పెట్టించేసాం అనమాట. అతను నల్ల సెట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సూపర్ హ్యాపీ అయిపోయారు మా ఇంట్లో అయితే, ఎందుకంటే రమ్య కూడా వచ్చినప్పుడు కష్టం అయిపోతూ ఉంది, ఇంకా వాషింగ్ మిషన్ ఉండింది. అత్తయ్య కూడా ఏంటంటే చీరలు ఉతుకుడి అత్తయ్య మళ్ళీ లెక్క డైలీ ఉతుక్కోదు, అంటే వాషింగ్ మిషన్ లేని వాళ్ళు డైలీ ఉతుకుతారు, అట్లా ఉతుక్కోదు, వారానికి ఒకసారి ఉతుకుతుంది అన్నీ కలిపి. సో మేము ఊరికి వెళ్ళే ముందు ఆ బొంతలు బింతలు ఉతుకుడు ఇవన్నీ పనులే కదా. సో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్ ఉందనుకోండి, మేమేమి వెళ్ళి ఎక్కువ రోజులు ఉండవు. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాక 2-3 రోజులకు మించి అయితే ఉండడానికి అస్సలు కుదరదు, అత్తగారింట్లో అవ్వగారింట్లో అంతే, ఎక్కడైనా అంతే. సో వెళ్ళి ఒక 2 రోజులు ఉండి వచ్చేవాళ్ళు. కానీ తర్వాత అయితే మా అత్తయ్యకి అయితే యూజ్ అవుతుంది కదా, రోజులు మంచిగా ఉంటాయి, ఏదైనా బాగుంటుంది, బాగుండకపోని కొంచెం ఉంటుంది మనకి యూస్ఫుల్ అన్నట్టుగా కొనడం జరిగింది. కానీ మా అత్తయ్యకి ఏంటంటే ఆటోమేటెడ్ కొంటే బాగుండదు, మా అత్తయ్యకి ఫీలింగ్ ఎక్కువ ఉండే. సో డబ్బులు మ్యాటర్ కాదు, ఆటోమేటెడ్ కొంటే ఇంకో 3,000 ఎక్కువ ఖర్చు అయ్యేవి అంతే. కాకపోతే ఏది వచ్చినా అటు ఇటు అయిపోయి కొంచెం ఎర్రర్ వచ్చింది అనుకోండి, అత్తయ్యకి చేయరాదు, ప్రతిసారి ఇంకొకరు వచ్చి చెప్పాలి. సో ఇదే కట్కాలు అవుతుంది అనుకోండి, అత్తయ్య కూడా ఈజీగా చేస్తుందని ఫీలింగ్ మాకు ఉండింది అనమాట. మా ఇంట్లో ఆల్రెడీ ఇదే వాషింగ్ మిషన్ ఉంది, కానీ మా ఇంట్లోది 6,000 చేంజ్ అన్నమాట మాది. సో మా ఇంట్లో దానికి ఇది అప్డేటెడ్ ఉంది, మా ఇంట్లో దానికి 3 బటన్లు ఉంటాయి. సో అందులో ఫస్ట్ క్లాత్ వాష్ చేసేది, డ్రైన్ చేసేది, డ్రై చేసేది. కానీ ఈ వాషింగ్ మిషన్కి 4 ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను 7,000 అనుకున్నాను, కాదు 10,000 అని శేఖర్ నాకు వాషింగ్ మిషన్ వచ్చాక చెప్పాడన్నమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ చూస్తున్నాను కాబట్టి రమ్యకి శేఖర్కి వీళ్ళందరికీ చెప్తున్నాను ఇది ఎట్లా వాడతారు ఏంటి అనేది. సో చెప్పి అతను రావాలి, కానీ అతను రాలేదు. వీడియో కాల్ చేయండి సార్, నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చేయడం ఏంటి అనేది చెప్పాడు. కాకపోతే నాకు ఇది ఆల్రెడీ ఆపరేటింగ్ వచ్చేసి కదా, ఎందుకు అవసరం అని శేఖర్ నేను అన్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వాషింగ్, మీకు ఫస్ట్ బటన్ వచ్చేసి వాషింగ్ది, తర్వాత మోడ్ అంటే 10 minutes 5 minutes టైమర్ది, తర్వాత వచ్చేసి పక్కన ఉండేది దానికి డ్రైన్ అనమాట, వాటర్ పోవడానికి, తర్వాత డ్రైయర్ది అనమాట. అత్తయ్యకి ఒక 5-6 సార్లు చెప్తే కానీ అర్థం కాలేదు. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అసలు కదిలేదు అత్తమ్మ, అంటే డెలికేటెడ్ ఉన్న మీ క్లాత్ టైప్ని బట్టి ఫస్ట్ సెలెక్ట్ చేయడం అనమాట. నార్మల్ క్లాత్, రఫ్ క్లాత్, ఫ్యాబ్రిక్స్, పక్క బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని బట్టి ఆ మోడ్ని సెట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైమర్ అన్నమాట. సో టైమర్ 40 పెట్టాం అనుకోండి, హెవీ వాష్కి 40 పెడితే మనకి అందులోనే సోక్ అవుతుంది. లేకపోతే నార్మల్గా అయితే మీరు ఆఫ్లో 15-20కి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది చూసారా, ఇది డెలికేటెడ్ ఆర్ హెవీ వాష్కి
ఫస్ట్ కట్గా ఇది తిప్పాలి అత్తమని చెప్పేసి చెప్పాను అనమాట. తర్వాత నార్మల్ అయిపోతుంది. సో దాని తర్వాత ఏంటంటే ఇది క్లాత్ టైప్ అనమాట. ఆ తర్వాత వాష్ టైమర్ అనమాట. వాష్ టైమర్లో ఏంటంటే 40 పెట్టామనుకోండి, కిందికి వస్తే మనకి సోక్ అవుతుంది మధ్యలో ఆటోమేటిక్గా, నడుచుకుంటూ అవుతుంది. సో ఆటోమేటెడ్ కంటే బెస్ట్ ఇది. ఎందుకంటే ఆటోమేటెడ్లో ఒక అట్లీస్ట్ 59 మినిట్స్ అని ఉంటుంది, కానీ 3 గంటలు పడుతుంది వాషింగ్ మిషన్లో బట్టలు అవ్వడానికి. సో ఇందులో అనుకోండి 40 మినిట్స్ అంటే 40 మినిట్సే పడుతుంది, కానీ మనం డ్రైయర్లో మళ్ళీ తీసివేయాలి. కానీ ఎక్కువ ఇది 7 kgs అండి. మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ యాడ్ చేశాను కదా సో మీకు కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వలేను, ఎందుకంటే ఇది స్పాన్సర్ కాదు, నా డబ్బులతో నేను కొన్నాను. అంటే ఇప్పుడు ఇవ్వచ్చు లింక్, కాకపోతే మళ్ళీ ఎవడు ఇస్తారని చెప్పేసి ఫీలింగ్ అన్నమాట. మీకు నేమ్ వస్తుంది కదా, సో మీరు రీసెర్చ్ చేయొచ్చు. సో తర్వాత వాటర్ డ్రైన్ చేయడం, ఆ తర్వాత డ్రై చేయడం. సో అతను డ్రైయర్కి ట్యాప్ పెట్టేసి డ్రైయర్లో వాటర్ పోసి 2 సార్లు తిప్పి తర్వాత డ్రై చేసి సరిపోతుంది అన్నారు. కాకపోతే మేము అట్లా చేయట్లేదు. అమ్మ వాళ్ళ వాషింగ్ మిషన్ రివ్యూ చేసినప్పుడు ఎవరో డ్రైయర్లో అసలు వాటర్ పోయకూడదు, దాకా ఖరాబ్ అవుతుంది అనమాట. అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే ఉతికిన దాంట్లోనే మళ్ళీ 2 సార్లు నీళ్ళు నింపి ఉతికేస్తూ ఉన్నాను. ఆ తర్వాత డ్రైయర్లో వేస్తూ ఉన్నాను అనమాట. సో చూసారా నల్ల దొడ్డుగా వచ్చింది. దీనికి వీల్స్ అనేవి ఇన్బిల్ట్గానే ఉన్నాయి. మా వాషింగ్ మిషన్కి అయితే వీల్స్ లేకుండా కానీ దీనికి ఉన్నాయి. సో ఇక సూపర్ హ్యాపీ అనమాట మాకు. సో అంతే వ్లాగ్ని ఇక్కడితో ఏం చేస్తున్నాను. బై బై టాటా.